అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. గత 15 సంవత్సరాలుగా 30,000 జాతకాలకు పైగా పరిశీలన చేసిన అనుభవం ఉన్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. అసలు కార్తీక మాసం అంటేనే పుణ్యమాసం కదా. మరి అలాంటి కార్తీక మాసంలో విశేషమైన మహోన్నతమైన రోజుల గురించి ఈరోజు తెలుసుకుందాం. అంతేకాదు వ్రత విధానాల గురించి, పాటించవలసిన నియమాల గురించి, ఇంకా మనకుండే జాతకరీత్యా దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలు తొలగించుకునేందుకు చేసేటువంటి పరిహారాలు, దానాల గురించి గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసంలో మనకి ద్వాదశి వస్తుంది కదా, అసలు ద్వాదశి యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా గురుగారు? కార్తీక మాసంలో మనం కిందటి రోజున ఏకాదశి సంబంధించినటువంటి వ్రత నియమాన్ని తెలుసుకున్నాం. ఏకాదశి వ్రతం ఆచరించే ప్రతి వాళ్ళకి కూడా ద్వాదశి కూడా వ్రతం ఆచరిస్తారు. ఈ ద్వాదశి రోజుననే ఈ యొక్క వ్రత సమాప్తి అనేటువంటిది జరుగుతుంది. అయితే ఏ మాసములో లేనటువంటి ద్వాదశికి ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటువంటి ద్వాదశికి గొప్ప విశిష్టత ఉంది. అసలు కార్తీక మాసమంతా పుణ్యాన్ని సంపాదించుకునే రోజు ఏదయ్యా అంటే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి. దీనినే చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. అంటే ఈ రోజున, అంటే గతం రోజున ఏకాదశి రోజున నిద్ర నుండి మేల్కొన్నటువంటి విష్ణు భగవాన్ల వారు వైకుంఠం నుంచి బ్రహ్మాది దేవతలందరితో కూడా కలిసి వచ్చి తులసి దగ్గరికి వచ్చి తులసిని వివాహమాడే సందర్భం. ఈ రోజున తులసి కళ్యాణం చేస్తారు. ద్వాదశి రోజున సాయంకాలము లేదా ఉదయం కానీ తులసి కళ్యాణం చేస్తారు. ఈ రోజున అసలు దీని యొక్క విశిష్టత చెప్పాలి అనంటే మనకు పురాణాల్లో మాటలు సరిపోవు, అంత గొప్పగా చెప్పబడి ఉంది. ఇంకా ముందు ముందు అంటే వీడియోని ఆశాంతం వీక్షించండి. ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ కాకండి. ఎందుకంటే చెప్పే ఈ 10 నిమిషాలు మీ జీవితంలో అతి విలువైనటువంటి సమాచారాన్ని మీరు పొందబోతున్నారు. సగం సగమే మీకు సమాచారం. ఎందుకనంటే ఈ కార్తీక మాసంలో వచ్చే మొత్తం పుణ్యమంతా ఈ యొక్క ద్వాదశి రోజునే నిండి ఉంది అనంటే అతిశయోక్తి కాదేమో. కాబట్టి ఈ సమాచారాన్ని మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ హితులకి, మీరు నా వాళ్ళు అనుకున్న వాళ్ళకందరికీ తెలియచేయండి. వాళ్ళు కూడా 100 మందికి చేస్తే 10 మంది చేస్తారేమో. ఆ 10 మంది ఈ యొక్క నియమాలని పాటించినటువంటి వాళ్ళకి పొందే పుణ్యంలో కొంత భాగమైన మీకు ఆ భగవంతుడు మీకు అందజేస్తాడు. మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు, మీ వారు, మీ భార్య అందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక విషయం తెలియచేస్తానండి. ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారం గొప్పది. ఈ కార్తీక సోమవారము కన్నా 100 రెట్లు గొప్పది కార్తీక మాసంలో వచ్చే త్రయోదశితో కూడుకున్నటువంటి శనివారం, శని త్రయోదశి. ఈ సంవత్సరం కార్తీక శని త్రయోదశి లేదు. కాబట్టి కార్తీక సోమవారం కంటే 100 రెట్లు గొప్పది కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి. ఈ యొక్క కార్తీక శని త్రయోదశి కంటే 1000 రెట్లు గొప్పది కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి కంటే కూడా 1,00,000 రెట్లు గొప్పది కార్తీక శుక్ల పాడ్యమి. ఈ కార్తీక శుక్ల పాడ్యమి కంటే 1,00,00,000 రెట్లు గొప్పది ఈ కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి. ఇక ఈ కార్తీక శుద్ధ ఏకాదశే 1,00,00,000 రెట్లు గొప్పది అని అంటే ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి కంటే అనంతమైనటువంటి ఇన్ఫినిటీ అంటాం కదా, ఇంకా అనంతం, ఇంకా దానికి ఇంకా అంతు లేదు. ఆ అంతులేనటువంటి గొప్పదైనటువంటి పుణ్యమైనటువంటి ప్రదమైన రోజు ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి. ఇటువంటి ద్వాదశిని మనము చెబుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయమ్మా. ఇటువంటి ద్వాదశిని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి. ఆ రోజున కొన్ని చిన్నపాటి మనకు చేతనైనంతగా చేసేటువంటి దానములు ఉన్నాయి. అటువంటివన్నీ కూడా ఆచరించినటువంటి మానవుడు ఇక ఆ యొక్క పుణ్యాన్ని కొలవడానికి
మనకు మాటలు సరిపోవు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తెలియకుండా జ్ఞానముతో అజ్ఞానముతో కానీ రహస్యముగా చేసిన సర్వ పాపములు, ఎందుకనంటే ప్రతి వ్యక్తి కలియుగంలో పాపముతో కూడుకున్నటువంటి జీవనమే. మీతో సహా నాతో సహా రహస్యముగా ఎన్నో పాపములు చేసి ఉంటాం. ఆ పాపములన్నీ కూడాను మనం చేసేటువంటి రహస్యంగా చేసిన ఎవరికి చెప్పుకోలేము. కొన్ని అటువంటి చెప్పుకోలేనిటువంటి చేసిన పనుల వల్ల వచ్చే దోషము మనల్ని ఎప్పుడు కూడా మనస్సులో ఒకంత బాధ పెడుతూ ఉంటుంది. అయ్యో నేను ఆ రోజు ఆ తప్పు చేశాను, దీనికి ఇంకా నిష్కృతి లేదా, దీనికి ఇంకా పరిహారం లేదా అని చెప్పి బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉంటారండి. అటువంటి వాళ్ళందరూ కూడా ఆ దోషము తొలగిపోయే రోజు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి. అదే 2వ తారీఖు. ఈ రోజున నవంబర్ 2వ తారీఖు. ఈ రోజున కొన్ని నియమాలు అనేటువంటివి మానవుడు పాటించాలి. దానములు కొన్ని చేయాలి. చెప్పే దానములు అతి స్వల్పము, కానీ దాని యొక్క పొందే పుణ్యం మాత్రము అనంతము అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఖచ్చితంగా గురుగారు, మీరు ద్వాదశి గురించి చెప్తుంటేనే ఏంటి అంత మహోన్నతమైన రోజా, అసలు ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి, ఆ దానాల గురించి కూడా చెప్పారు కదా గురుగారు. అసలు ఎటువంటి దానాలు చేయాలో కూడా కాస్త వివరిస్తారా? తప్పకుండానమ్మా. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున పొందే పుణ్యఫలాన్ని పొందదలిచినటువంటి వాళ్ళు నియమ ప్రకారము కార్తీక శుద్ధ ఏకాదశి రోజున వ్రతం ఉంటే చాలా మంచిది. అయ్యో మాకు తెలిసింది ఈ రోజునే తెలిసింది, పొద్దున్నే ఈ ఆదివారం 2వ తారీఖు తెలిసింది, లేదా శనివారం నాడు భోజనం చేసామండి, వ్రతం ఉండలేకపోయాము, కానీ శనివారం సాయంత్రం చూసాం వీడియో, మాకు ఈ సమాచారం తెలిసింది, అట్లా అన్నవాళ్ళు కూడా కనీసం ఈ శుద్ధ ద్వాదశి రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి దానములు చేయాలి. ఏ దానం చేయమన్నదంటే చెప్పమంటారమ్మా? ఖచ్చితంగా అన్నదానం చేయమన్నది. కాబట్టి ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఒక సద్బ్రాహ్మణునికి అన్నదానము, ఇంటికి పిలిపించి అన్నదానమైనా చేయవచ్చు, లేదా మన ఇంట్లో భోజనం చేయరు అన్నప్పుడు ఆ బ్రాహ్మణునికి వండుకోవడానికి అవసరమైనటువంటి వస్తువులు, స్వయం పాక దానము, దక్షిణతో సహా, వస్త్రం ఇస్తే ఇంకా మంచిది, వాటితో సహా దానము చేయాలి. ఈ విధంగా ఒక్క బ్రాహ్మణునికి దానము చేస్తే, అన్నదానము చేస్తే వచ్చే ఫలితము చెప్పమంటారా? కోటి సూర్యగ్రహణాలలో మనము పుణ్య కార్యక్రమం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతటిది ఒక్క బ్రాహ్మణుడికి. అది కూడా ఎట్లా చెప్పబడింది శాస్త్రంలో? కోటి సూర్యగ్రహణములలో చేసినటువంటి దానములు, ఆ దానము కూడా గంగా తీరములో చేస్తే ఎంత పుణ్యము సంపాదించుకుంటాడో మనిషి, ఒక్క బ్రాహ్మణునికి, సద్బ్రాహ్మణునికి అన్నదానం చేయడం వల్ల అంతటి పుణ్య ఫలితం వస్తుందట. మన శక్తి కొలది. అంటే 100 మందికి 1000 మందికి చేయమని ఎక్కడా చేయలేదు. ఒక్కరికి మహా అయితే ఎంత అవుతుందమ్మా? ఒక 200 లేదా 300, అంతే కదమ్మా. ఆ విధంగా మన సంపాదించిన సొమ్ములో ఆ రోజున వినియోగించి ఒక సద్బ్రాహ్మణుడికి, దగ్గరలోని దేవాలయంలో కానీ, ఇంటి పురోహితుడికి కానీ, ఎవరికైనా మంచి బ్రాహ్మణుడు అనుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చి దాన్ని నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోండి. నేను చేయలేకపోతున్నాను అని చెప్పి, కాశీక్షేత్రంలో చేయలేము, ఇలా ఎక్కడైనా చేయలేకపోతున్నామని చెప్పి ఆ విధంగా చేయండి. తప్పకుండా ఈ యొక్క చెప్పబడినటువంటి పుణ్యఫలం ఇది. ఎందుకనంటే కార్తీక పురాణంలో చెప్పబడి ఉందమ్మా, నా మాటగా చెప్పట్లేదు ఇది. పైగా కనీసం అన్నదానం చేయలేదు. ఇక మా వల్ల మాకు ఆ 200 కూడా మాకు భగవంతుడు, మాకు వస్తువులు కొనుక్కోవడానికి మాకు భగవంతుడు మాకు శక్తిని ఇవ్వలేదు, కడు బీద వాళ్ళము అన్నారనుకోండి, కనీసం ఆవు పెరుగు ఉంటుంది కదా, ఆవు పెరుగునైనా కానీ దానం చేయమన్నారు. ఈ రోజున పెరుగైనా కానీ దానం చేయాలి. అన్నదానము పెరుగు దానం చేస్తే గొప్పది, కనీసము ఆవు పెరుగైనా కానీ దానం చేయాలి. అంతేకాకుండా ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి రోజున పెయ్యతో, అంటే దూడతో కూడుకున్నటువంటి ఆవుని దానం చేయడం వల్ల, అంటే శాస్త్రంలో ఎలా చెప్పబడిందంటే ఆవు గిట్టలకి, కొమ్ములకి బంగారు తోరణములు అలా అద్దె ఉన్నటువంటిది, బంగారు ఆభరణలు పెట్టి. ఈ రోజున బంగారం కొనలేం కదమ్మా, కాబట్టి అదేం అవసరం లేదు. శక్తి ఉంటే గోవుతో కూడుకున్నటువంటి దూడతో కూడుకున్నటువంటి ఆవుని ఏ బ్రాహ్మణుడికైతే దానం చేస్తారో, ఆ యొక్క ఆవు మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని వెంట్రుకలు స్వర్గములో నివసించేటువంటి స్థానం. ఇక్కడ స్వర్గములు అని అంటే డ్రీమ్స్లోకి వెళ్ళిపోవద్దమ్మా. మనకేం చెప్పబడిందనంటే
శాస్త్రంలో స్వర్గం అంటే ఏంటి? జరామరణములు లేనటువంటిది, ఆకలి దప్పికలు లేనటువంటిది, అనారోగ్యములు లేనటువంటి జీవితాన్ని పొందడం స్వర్గవాసులకి అది హక్కు. కాబట్టి అటువంటి జీవితం, అటువంటి నిండైనటువంటి ఆరోగ్యం మనకు కలుగుతుంది. ఇంకా చాలా చెప్పబడి ఉన్నాయమ్మా శాస్త్రంలో. ఈ యొక్క సంబంధించినటువంటి ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది ఏంటంటే, ఈ యొక్క కార్తీక మాసం అంటేనే సకల పుణ్యములను సంపాదించుకొని మనకు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నాశనం చేసుకునే పుణ్యమాసం. ఇందులో కార్తీక పౌర్ణమి మహావిశేషము. ఈ యొక్క కార్తీక పౌర్ణమి 5వ తారీఖు, 6వ తారీఖు పద్మక యోగం ఉన్నటువంటిది. ఆ 6వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే శని మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ కోసం, అలాగే ఈ యొక్క అక్టోబరు, నవంబర్ నెలలో గురువు, రవి, బుధ, శుక్ర గ్రహాలు మార్పు చెందాయి. ఈ గ్రహాలు మార్పు చెందినటువంటి కారణం చేత 12 రాశుల వారికి కూడా మంచి జరుగుతుంది, అలాగే చెడు కూడా జరుగుతుంది. సమస్యలు, ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా గ్రహాల రీత్యా వచ్చే సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు 6వ తారీఖు రోజున, కార్తీక పౌర్ణమి 5వ తారీఖు రోజున సంకల్పం, 6వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. 5వ తారీఖు లోపల నమోదు చేసుకోండి. 5వ తారీఖు లోపల నమోదు చేసుకోలేని వాళ్ళు 6వ తారీఖు రోజున కనీసం మధ్యాహ్నం 2 గంటల లోపలైనా కానీ మీ గోతనామాలు నమోదు చేసుకోండి. నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటిది కాశీక్షేత్రంలో కరుంగలిమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపించేటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ రోజున వస్త్రదానం అనగా కార్తీక శుద్ధ ద్వాదశి 2వ తారీఖు కదమ్మా, ఈ రోజున వస్త్రదానము చేయమన్నారు. వస్త్రదానము చేస్తే సమస్త వాంఛితములు, అంటే సమస్త మానవుని యొక్క నాకు ఇది కావాలి అది కావాలని ఉంటుందిగా, ఆ కోరికలన్నీ నెరవేరుతాయట. అంతేకాకుండా ఈ రోజున విశేషముగా సాలగ్రామ దానము చేయమన్నారు. ఈ సాలగ్రామ దానము చేసి దీనితో పాటుగా శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే బంగారు తులసి చెట్టుని దానం చేయమన్నారు. పూర్వకాలంలో బంగారం అంటే విరివిగా దిబ్బలుగా దొరికేది కాబట్టి ఇక ఏకంగా బంగారంతోనే కోట కట్టుకున్నాడు రావణాసురుడు. మరి ఈ కాలంలో తులం బంగారం 1,30,000 దాటిపోయింది కదమ్మా. మరి ఎలా అండి అంటే పావు గ్రాము దొరుకుతుంది కదమ్మా. పావు గ్రాము శక్తి ఉన్నవాళ్ళు పావు గ్రాము, లేదా పావులో ఇంకా ఉన్నవాళ్ళు ఒక రేకు, బంగారు రేకు, దాని మీద తులసి చెట్టు యొక్క ముద్ర వేయించుకోవాలి. మనకు జ్యువెలరీ షాప్లో చేస్తే ఇస్తారు. ఆ ముద్ర వేయించుకొని సాలగ్రామంతో సహా ఆ పావు గ్రామైనా పావు గ్రాము లోపల అయినా కానీ బంగారాన్ని కొని తులసి చెట్టుది ముద్ర వేయించుకొని సంకల్పం చెప్పుకొని అప్పుడు బ్రాహ్మణునికి దానం చేసినట్లయితే చతుస్సాగర పర్యంతం, అంటే చాలామంది పూజలు, హోమాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. హోమాలన్నీ అయిపోయిన తర్వాత మీ గోతనామాలు చెప్పుకోండి అయ్యానంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పి గోతనామాలు చెప్పుకోమంటారు. అంటే ఈ యొక్క 4 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమిని దానం చేసిన పుణ్య ఫలితం ఆ రోజున దక్కుతుంది. ఈ దానం చేయడం వల్ల సాలగ్రామము, అలాగే బంగారు తులసి చెట్టు అన్నారు కానీ చెట్టు లేదు, ఆ తులసి రూపు చేసినట్లయితే అటువంటి పుణ్య ఫలితము మనకు దక్కుతుంది. అలాగే దీపదానము కూడా చేయవచ్చు. ఈ యొక్క ద్వాదశి రోజున కాశీ సంబంధించినటువంటి దగ్గరలోని శివ విష్ణు ఆలయంలో దీపారాధన చేస్తే మహావిశేషము అనేటువంటిది చెప్పవచ్చు. ఈ యొక్క దీపములు కూడా బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలు చేసి మన చేతితో చేసినటువంటి ఒత్తులని పెట్టుకొని ఆవు నేతిలో కానీ నువ్వుల నూనెలో కానీ కనీసము దొరకకపోతే ఆముదము నూనెలోకైనా కానీ మనం దీపారాధన శాస్త్ర ప్రకారం ఈ కార్తీక మాసంలో చేయమన్నది. ఇటువంటివి చేయండి, తప్పకుండా దేవతానుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఈ ద్వాదశి రోజున చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎవ్వరూ మిస్ కాకండి. మీ చేతనైనంతగా ఈ రోజున మీరు ఆచరించండి. అనంతమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు. అలాగే కాశీ క్షేత్రంలో ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా 6వ తారీఖు రోజు, నవంబర్ 6వ తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో, అలాగే శ్రీశైల క్షేత్రంలో జరిగేటువంటి ఈ సంబంధించినటువంటి నవంబర్ 20వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజలు, హోమాలలో, మరియు
డిసెంబర్ 4వ తారీఖు రోజున దత్తక్షేత్రంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఖచ్చితంగా గురుగారు, అసలు ద్వాదశి గురించి ఎంత గొప్పగా చెప్పారో కదా. అసలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ద్వాదశి గురించి గురుగారు ఇంత చక్కగా తెలియజేసిన తర్వాత, దాని యొక్క గొప్పతనం, ప్రత్యేకత మనందరికీ కూడా తెలిసిన తర్వాత ఆ రోజుని సద్వినియోగం చేసుకోకుండా ఉంటామా? ఖచ్చితంగా మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్లుగా గురుగారు చెప్పిన అన్నిటి కూడా చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా చేసే విధంగానే ఉన్నాయి. డెఫినెట్లీ మీకు మీ టైంని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ స్తోమతను బట్టి ఖచ్చితంగా చేసేలాగా ప్రయత్నించండి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.